సీఎం రేవంత్ రెడ్డి మాటను తెలంగాణ కాంగ్రెస్ నేతలు లెక్క చేయడం లేదనేది బహిరంగ రహస్యం. దీంతో ప్రతి చిన్న విషయానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయాల్సి వస్తుంది. ఒక దశలో సీనియర్ జూనియర్ అనే ఆధిపత్య పోరు కూడా తారాస్థాయికి చేరుకుంది. కొత్తగా పార్టీలో చేరిన రేవంత్ తమకు చెప్పాల్సిన అవసరం లేదని కొందరు సీనియర్లు బహిరంగంగానే విమర్శలు చేశారు కూడా. ఈ నేపథ్యంలో పార్టీని ప్రభుత్వాన్ని గాడిలో పెట్టేందుకు ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగారు. తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ను నియమించారు. దీంతో పార్టీని గాడిలో పెట్టేందుకు నటరాజన్ కార్యాచరణ ప్రారంభించారు. పార్టీ లైన్ దాటిన నేతలపై క్రమశిక్షణ కొరడా ఝుళిపించారు కూడా. మీనాక్షి నటరాజన్ పనితీరు కఠినంగా ఉంటుందనే విషయంలో పార్టీలో ప్రతి ఒక్కరికి తెలుసు. అంతా అనుకున్నట్లుగానే పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన రెండో రోజే తన దెబ్బ ఎలా ఉంటుందో పార్టీ శ్రేణులకు రుచి చూపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై వేటు పడింది. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ పెద్దలు వెల్లడించారు. వాస్తవానికి తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని గతంలోనే పలువురు డిమాండ్ చేశారు. రెడ్డి సామాజిక వర్గంపై తీన్మార్ మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నోటీస్ ఇచ్చారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తెలంగాణ కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అయినా సరే తొలి నుంచి టార్గెట్ రెడ్డి అన్నట్లుగానే వ్యాఖ్యలు చేశారు. దళిత సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందన్నట్లుగా మల్లన్న విమర్శలు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తనను తాను ప్రతినిధిగా ప్రకటించుకుని రెడ్డి సామాజిక వర్గంపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోని రెడ్లపైనే బహిరంగ వేదికలపై నుంచే వ్యాఖ్యలు చేశారు. దీంతో తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని పార్టీ పెద్దలకు పలువురు ఫిర్యాదులు కూడా చేశారు. దీంతో ఇప్పటికే మల్లన్నకు షోకాస్ నోటీసులు జారీ చేసిన క్రమశిక్షణ కమిటీ ఫిబ్రవరి 12వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ నోటీసులు తనకు అందలేదన్నట్లుగా మల్లన్న వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్ హోదాలో తొలిసారి గాంధీభవన్కు చేరుకున్న మీనాక్షి నటరాజన్ పార్టీ వ్యవహారాలపై సమీక్ష నిర్వహించారు. పార్టీ లైన్ దాటిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు క్రమశిక్షణ కమిటీ ప్రకటించింది. ఈ చర్యలతో పార్టీలో ఇతర నేతలు కూడా భయపడుతున్నారు.